ఓకే అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఎన్ఎఫ్ సార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ రోజు అంశాలు ఆ రోజు మీ పేపర్ రాకముందుకి మీకు అందిస్తున్న టోటల్ ఎన్ఎఫ్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. మన యాప్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాం. డౌన్లోడ్ కూడా చేసి జీరో తీసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా జనరల్ స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే కూడా మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. 2024 జనవరి నుండి 24 డిసెంబర్కు అంటే ఫుల్ కరెంట్ అఫైర్స్ ఉంది, మళ్ళీ ఇయర్ ఉంది. స్టాండర్డ్ జీకే కూడా టోటల్ అన్ని రకాల అంశాలు ఉన్నాయి. దాదాపు 26 టాపిక్స్ మీకు అందిస్తున్నాం. ఫర్దర్ అన్ని రకాల క్లాసులు కూడా మీకు అప్లోడ్ చేస్తుంటాం. మన యాప్లో మీరు పర్చేజ్ చేయండి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈరోజు ఒక 2025 సంవత్సరం అండి, ఫిబ్రవరి 20 నాడు ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా, ఢిల్లీకి ఈమె 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా అంటే వరుస క్రమంలో 9వ వ్యక్తి అమ్మ. మహిళల్లో 4వ మహిళ ఈమె. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ మరియు అతిషి మార్లే సింగ్. సుష్మా స్వరాజ్ తర్వాత షీలా దీక్షిత్, ఆమె తర్వాత అతిషి మార్లే సింగ్. ఈ పదవి చేపట్టిన 4వ వ్యక్తి అంటే రేఖా గుప్తా. ఈ రేఖా గుప్తా 2015లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది, 20లో ఓడిపోయింది, 25లో గెలిచింది. షాలీమార్ బాగు నుండి ఈ షాలీమార్ బాగు నుండి తొలిసారిగా ఎమ్మెల్యేకి ఎన్నికైన వ్యక్తికి ఈ రేఖా గుప్తాకి అలా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం జరిగింది సార్. 27 ఏళ్ల తర్వాత ఇలా రామ్లీలా మైదానంలో ఈమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సార్. ఈ వినయ్ కుమార్ సక్సేనా ఈమెను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ ఈమెతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా పలు రాష్ట్రాల యొక్క సీఎంలు, ప్రముఖ అధినేతలు కూడా ఈరోజు ఈమె ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం జరిగిందండి. ఈమెతో పాటు 6 క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేష్ వర్మ, ఈయన అరవింద్ కేజ్రీవాల్ని ఓడించాడు, అందరు ఈయనే సీఎం అనుకున్నారు. పర్వేష్ వర్మ, మజిందర్ సింగ్ సిర్సా, ఆశీష్ సోదు, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీందర్ ఇందరజ్ సింగ్ అండి. 6 క్యాబినెట్ యొక్క మంత్రులు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. మరి పాలనలో మహిళా సాధికారత కోసం బీజేపీ చేసిన కృషిని రేఖా ఎన్నిక ప్రతిబింబిస్తుందని చెప్పి ఈ రేఖా గుప్తాని ఇక్కడ నియమించడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఢిల్లీ యొక్క వాగ్దానాలు, మహిళలకి ఆర్థిక సాయంగా 2,500 రూపాయల ఆర్థిక సాయం, పర్యావరణ మరియు ప్రజారోగ్య చర్చల్లో ముందుకు తీసుకెళ్లడం, మన ఢిల్లీ నివాసితులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం, ఢిల్లీ రోడ్లపై రద్దీని తగ్గించి మౌలిక చర్య అంటే నిర్దిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించడం. రేపు పోటీ పరీక్షలు ఆడుతాడు సార్. 2025 సంవత్సరం ఫిబ్రవరి 20 నాడు ఢిల్లీకి రేఖా గుప్తా ఎన్నో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎన్నో మహిళగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రింది వన్లో రేఖా గుప్తా ఈమె ఎక్కడి నుంచి ఈమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ ఏరియా నుండి మరొకటి సార్,
ఒక ఫిబ్రవరి 20 సార్, ఇది ఫిబ్రవరి 20వ తేదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ప్రతి పోటీ పరీక్షల్లో. ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయం రోజు సార్. ది సోషల్ జస్టిస్ డే సార్, ఇది ప్రపంచ సామాజిక రోజు. మరి ఈ 2025 ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయం యొక్క థీమ్ సార్ ఏంటంటే సమ్మిళిత తత్వాన్ని సాధికారపరచడం, సామాజిక న్యాయం కోసం అంతరాలను తగ్గించడం అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సమ్మిళిత తత్వాన్ని సాధికారపరచడం, సామాజిక న్యాయం కోసం అంతరాలను తగ్గించడం, అదంటే ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఈరోజు పేదరికము, నిరుద్యోగము, బహిష్కరణ మరియు లింగ అసమానతల వంటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 2007లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో నవంబర్ 26 నాడు ఫిబ్రవరి 20ని ప్రపంచ సామాజిక న్యాయం రోజుగా పరిగణించాలని చెప్పి ఒక చర్చ జరిగితే 2009 నుండి ఈరోజు ఇక్కడ అమల్లోకి వచ్చింది సార్. ప్రపంచ సామాజిక న్యాయం రోజు 2009 నుండి అమల్లోకి వచ్చిన యొక్క సంఘటన సార్. మరొక అంశం సార్ ఏంటి సార్, ఇక్కడ ఇండియా మలేషియా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే యొక్క లక్ష్యంగా రష్యాకు చెందిన యొక్క సుఖోయ్ 30 యొక్క యుద్ధ విమానాలు నావిక దళాల నిర్వహణ మరియు కార్యాచరణ యొక్క నైపుణ్యంలో కీలకమైన పాత్ర పోషించే యొక్క విధంగా సార్ ఇక్కడ మరి ఆపరేషన్ సముద్ర లక్ష్మణ్ పేరుతో ఈరోజు ఇండియా మలేషియా ఉమ్మడిగా నేవీ విన్యాసాలు కూడా విశాఖ తీరంలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, 2020 అంటే 5 సంవత్సరం ఫిబ్రవరి 20 నాడు ఇండియా ఇక్కడ సార్ మరి మలేషియా దేశాల యొక్క వైమానిక అధికారుల యొక్క ఎన్నో సమావేశం ఇది అంటే భారత్లో నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చేసి అక్కడ ఏ అంశాలపైన చర్చించారు, ఈ టైపులో రేపు అడిగే అవకాశం ఉంది. ఇరు దేశాలు సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు, సముద్ర భద్రత మరి రక్షణ పరిశ్రమ భాగస్వామ్యాలపై కూడా చర్చ ఇక్కడ నిర్వహించిన సంఘటన సార్ ప్రధానంగా. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ సముద్ర లక్ష్మణ్ పేరుతో ఇండియా మలేషియాల మధ్య ఎవ్రీ ఇయర్ నేవీ విన్యాసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనితో పాటు సార్ కౌలాలంపూర్లో ఓకే మన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజ్ కుమార్ సింగ్ కౌలాలంపూర్ యొక్క పర్యటన సందర్భంగా ఇక్కడ ఇరు దేశాల మధ్య 13వ ఓకే భారత్ మలేషియా రక్షణ సహకార కమిటీ ఇక్కడ సమావేశం కావడం జరిగింది సార్. ఎగ్జామినరు ఈ లేటెస్ట్గా రేపు లేటెస్ట్గా రక్షణ రంగం నుండి టెక్నాలజీ పార్ట్ నుండి ఈ ఏరియా నుండి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విజేతగా నిలబడగలగాలి సార్. ఓకే, మాను బాకర్ సార్ 2024 ఒలింపిక్స్లో 10 మీటర్ల యొక్క సింగిల్ షూటింగ్లో కాంస్య మెడల్ వచ్చింది. ఓకే, 10 మీటర్ల యొక్క డబుల్స్లో అంటే సరబ్జిత్ సింగ్, మాను బాకర్ కలిసి మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కూడా వచ్చింది. ఈమెకి 25 మీటర్ల యొక్క విభాగంలో షూటింగ్లో 4th ప్లేస్లో ఉంది. ఈ భారతదేశానికి ఒకే ఒలింపిక్స్లో ఒకేసారి 2 మెడల్స్ ఇక్కడ అందించిన ప్లేయర్ మాను బాకరు హర్యానా స్టేటే, కపిల్ దేవ్ హర్యానా స్టేటే, కల్పన చావ్లా కూడా హర్యానా స్టేటే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ని కూడా హర్యానా స్టేటే. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కూడా హర్యానాలో పానీపట్ సార్. ఇక్కడ ఈ BBC సార్ ఇక్కడ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా 2024కి ఈమెను ఇక్కడ గుర్తించిన యొక్క సంఘటన సార్ మాను బాకర్ను. ఇక్కడ ఇది 5వ ఎడిషన్ సార్ యొక్క
22 ఏళ్ళ వయసులోనే పారిస్ ఒలింపిక్స్లో భారత్ యొక్క అంటే భారతదేశం యొక్క ఘనతను చాటు చెప్పిన వ్యక్తి యొక్క మానవ్ బాకర్ ప్రజెంట్లీ కేంద్ర నౌకాయానం విభాగానికి రాయబారిగా నియమితులైన వ్యక్తి సార్. ఈమె మానవ్ బాకర్ అండి సార్. మే 1 నుండి మే 30 సార్, ఇక్కడ మే 1 నుండి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరగబోతున్నాయి. సుమారు 125 దేశాల నుండి కూడా పాల్గొనబోతున్న సంఘటన. లాస్ట్ ఇయర్ సార్ 2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో సార్ జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తే ఈసారి ఇక్కడ ఓకే మరి హైదరాబాదులో జరగబోతున్న యొక్క సంఘటన. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్ చెందిన యొక్క క్రిస్టీనా ఈమె మిస్ వరల్డ్గా సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఓకే మరి ముఖ్యంగా సార్ గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. 2025కి ఎన్నవ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో జరగబోతున్నాయి. ఈ టైపులో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. రేపు కరెంటు పాలిటీ నుండి రేఖా గుప్తా గురించి కానీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి లేటెస్ట్ ఇక్కడ ఇండియా మలేషియా రక్షణ సహకార కమిటీ సమావేశంపై కానీ, అదేవిధంగా ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక రోజు అంశంపై కానీ, అదేవిధంగా మిస్ వరల్డ్ యొక్క పోటీలపై ఎగ్జామ్ రేపు మనకు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇవి ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ సార్. ఈరోజు అంశాలే రేపు పేపర్కి వస్తాయి. పేపర్లో అన్నీ కూడా కవర్ కావు కాబట్టి అందుకని వచ్చేసి మీకు న్యాయం చేయాలనే యొక్క లక్ష్యంతో వివిధ పోటీ పరీక్షల యొక్క పేపర్లు పరిశీలించిన తర్వాత జిఎస్లో మన తెలంగాణ గ్రూప్ 2 లాంటి జిఎస్లో స్టేట్ టాపర్ కూడా 150 మార్కులకి 100 మార్కులు కూడా రాలేని పరిస్థితి. అందుకే పేపర్ ఆ స్థాయిలో కఠినంగా వెళ్తున్నాడు కాబట్టి మన క్లాసు విన్న ప్రతి ఒక్కరు ఏ లెవెల్లో అడిగినా కూడా వింటున్న ప్రతి ఒక్కరు ఒక విజేతలుగా చూడాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు మీకు అందిస్తున్న యొక్క సంఘటన సార్. థ్యాంక్ యూ.